అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ కొన్ని చోట్ల వచ్చాయి. అంటే ఇప్పుడు టైం 8:57 అయింది. 8:57కు ఉన్న అప్డేట్ ప్రకారం నేను చెప్తున్నాను. ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ ఇప్పుడు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో అక్కడెక్కడ చూస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు 4300కు పైగా లీడ్లో ఉన్నారు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి భారీ మెజారిటీ. ఒక రకంగా ఫస్ట్ రౌండ్లోనే అంత మెజారిటీ అంటే ఖచ్చితంగా ఆయన మొత్తం ఒక 3 రౌండ్లలో మాత్రమే ఆయన వెనుకబడే అవకాశం ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రతి రౌండ్లో కూడా ఎంతో కొంత మెజారిటీ ఉంటూనే ఉంటుంది. ఒక రౌండ్లో 1000 ఉండొచ్చు, ఇంకో రౌండ్లో 500 ఉండొచ్చు, ఇంకో రౌండ్లో 3-4 వేలు ఉండొచ్చు కాక. సో ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అదే ఫస్ట్ రౌండ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ అలా ఉంది. అలాగే జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి 3000కు పైగా లీడ్లో ఉన్నారు. 3550 లీడ్లో ఉన్నారు. అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రికార్డు మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆయనకు ప్రస్తుతానికి 4900 లీడ్లో ఉన్నారు ఆయన. అలాగే గుడివాడలో టీడీపీ అభ్యర్థి రాము గారు లీడ్లో ఉన్నారు. సుజనా చౌదరి గారు లీడ్లో ఉన్నారు. కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి గారు 2200 లీడ్లో ఉన్నారు. కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారు 2200 లీడ్లో ఉన్నారంట. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ ఎంపీ స్థానాల్లో ఒక కడప తప్ప మిగిలిన కడప తిరుపతి తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం టీడీపీ కూటమి అభ్యర్థులే లీడ్లో ఉన్నారు ఎంపీ స్థానాల్లో ఇప్పుడున్నది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం 12 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. వైసీపీకి సంబంధించి ఇంకా అప్డేట్ ఏమీ రాలేదు. ఫస్ట్ రౌండ్ రిపోర్ట్ అయితే ఇంకా వైసీపీకి సంబంధించి రాలేదు. ఫస్ట్ రౌండ్లో టీడీపీ కూటమి అభ్యర్థులు 12 చోట్ల లీడ్లో ఉన్నారనమాట. సో మనకి ఇవి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందుకే నేను కూడా మీకు టైం చెప్పి అప్డేట్ చెప్తున్నా. ఇప్పుడు ఇదిగో నువ్వు అన్న పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నారన్నావు కదా. సో టైం మారేసరికి అప్డేట్ మారిపోద్ది. రౌండ్కి రిజల్ట్స్ మారిపోతాయి. కాబట్టి నాకు వచ్చిన రిపోర్ట్స్ వచ్చినట్టు యాజ్ ఇట్ ఈజ్ చెప్పేస్తున్నాను. ఇప్పుడే ఇంకో మెసేజ్ వచ్చింది, ఒక్క నిమిషం. నర్సరావుపేట లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు 509, లోక్సభ రాజమండ్రి లోక్సభలో 1973 ఓట్లు లీడు బీజేపీ అభ్యర్థికి. అలాగే జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు లీడ్లో ఉన్నారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రౌండ్లో 4136 లీడ్లో ఉన్నారు. 4136. అలాగే విజయనగరం జిల్లా బొబ్బిల్లో బేబీ నైనా గారు లీడ్లో ఉన్నారు. గన్నవరంలో వెంకట్రావు గారు లీడ్లో ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు గారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ గారు భారీ ఆధిక్యంలో ఉన్నారంట. ఫుల్ స్వింగ్లో ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేష్ గారు లీడ్లో ఉన్నారు. భీమవరంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు లీడ్లో ఉన్నారు. ఉండిలో రఘురామకృష్ణరాజు లీడ్లో ఉన్నారు. విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి గారు లీడ్లో ఉన్నారు. బొబ్బిల్లో బేబీ నైనా. సో ఇది జరుగుతుంది ప్రస్తుతానికి. ఇంకా అప్డేట్స్ ఇంకా మళ్ళీ మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా. ప్రతి 20 నిమిషాలు కూడా అప్డేట్స్ పోస్ట్ చేస్తాను మనకు సమాచారం వచ్చిన వెంటనే. థ్యాంక్ యూ.